Welcome to Grow with Sujata, and don't forget to like, share, comment and subscribe. ఇది దొండ చెట్టు, పెన్సిల్ దొండ. అండ్ చాలా చిన్న బల్బ్ ఇస్తారు వాళ్ళు నర్సరీకి వెళ్ళినప్పుడు, అది తెచ్చి తీసుకొచ్చి పెట్టుకున్నాను. అప్పటి నుంచి కూడా బాగా ఛానల్ మోర్ దెన్ 2 years. ఇంకా అప్పటి నుంచి దొండకాయలు బాగానే వస్తున్నాయి. దానికి ఏమి స్పెషల్ కేర్ అవసరం లేదు, సన్లైట్ పడేలాగా చూసుకోవాలన్నమాట. కొద్దిగా ఆకులు డ్రై అయినాయి, అండ్ అది నేను తర్వాత ట్రిమ్ చేస్తాను. దొండకాయలు చూస్తే మాత్రం ఫుల్ ఉన్నాయి. సో ఇదే దొండకాయలతోటి నేను ఇవాళ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మన టెర్రస్లోనే దొండకాయలు పండించుకొని కూరలు వండుకొని తింటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు జనరల్గా చాలా విసిగిస్తారు కదా వెజిటబుల్స్ తినడానికి. సో మమ్మీ ఇంత కష్టపడి మన అమ్మ మన కోసము కూరగాయలు పండించి వంట చేసి పెడుతుందని ఆ అభిమానంతో కూడా కొద్దిగా ఏమన్నా 3-4 స్పూన్స్ అన్నా తింటారని నా ఆశ. కానీ ఈ దొండ చెట్టు చాలా ఈజీ, చూసారు కదా, చాలా బాగా వచ్చినాయి, బాగానే వచ్చాయి. కిలో లేవు కానీ మోర్ దెన్ ½ కిలో పైననే చాలా ఉన్నాయన్నమాట. అండ్ అప్పుడప్పుడు జీవామృతము, లిక్విడ్ ఫర్టిలైజర్స్, కిచెన్ వేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఈరోజు నా హార్వెస్టింగ్లో 2 అంజీర్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ అంటారా, రెగ్యులర్ ఇలా ప్రతిరోజు గార్డెన్కి వచ్చి కొన్ని నీళ్ళు ఇచ్చుకున్నందుకు, కొద్దిగా కేర్ తీసుకున్నందుకు మాత్రం నాకు చేయి నిండా పూలు పళ్ళు కాయలు మాత్రం ఇచ్చి పంపిస్తుంది. అస్సలు డిసప్పాయింట్ చేయదు ఒక్కరోజు కూడా, ఏదో ఒకటి. సో మీరు కూడా కుదిరితే టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేసుకొని ఇలా పూలు కాయలు అన్నీ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. చూసారు కదా, కిలో లేవు కానీ కొంచెం తక్కువగా మాత్రం ఉన్నాయి, ఒక 800-900 గ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇలా రెడ్గా అయినప్పుడు కోస్తే చాలా స్వీట్గా ఉంటుంది. మోస్ట్లీ బర్డ్స్ తినేస్తున్నాయి అన్నమాట ఫ్రూట్స్ అవి. ఓకే వదిలేసా, గ్రేప్స్ అయితే మొత్తం తినేసినాయి. మీకు చూపిద్దామనేసి సగం వీడియోస్ అప్పుడప్పుడు తీసి పెట్టాను కానీ బర్డ్స్ తినేస్తున్నాయి. సరే, ఇప్పుడు మనము దొండకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. ఇది ప్లెయిన్ బాండి పెట్టేసి కొద్దిగా 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్. నేను ఫటాఫట్ చెప్పేస్తున్నాను, అందరూ ఎక్స్పర్ట్సే ఉన్నారు. నేనే ఛానల్ స్లోగా స్టార్ట్ చేశానని తెలుస్తుంది. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్, తక్కువ వ్యూస్. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో తాలింపు వేసాను, కొంచెం ఇంగువ వేసాను, డైజెషన్కి బాగుంటుందని. ఆనియన్స్ వేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అండ్ మోస్ట్లీ అది దొండకాయలు స్మాల్ కటింగ్. ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ అయినా అన్నీ 1 by 1 వేసేసామంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. గార్డెన్ నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చిన వెజిటేబుల్స్ కదా, ఫాస్ట్గానే కుక్ అయిపోయింది. నేను ఈ గార్డెన్ రేస్ చేసుకొని వెజిటేబుల్స్ తెచ్చుకొని వండినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన ఈ వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్, వాటి షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, టేబుల్ పైన పెట్టేసినా కూడా చాలా ఉంటున్నాయి, అవి వడిలిపోవట్లేదు. అంటే మార్కెట్కి వచ్చి అవి కోల్డ్ స్టోరేజెస్లో ఉండి పాపం కొద్దిగా డల్ అవుతున్నట్టున్నాయి. అందుకే ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి అవసరం లేదు. సో ఉప్పు అది వేసేసి కొద్దిగా ప్లేట్ పెట్టేసామంటే చక్కగా కుక్ అయిపోతుంది లోపల. అండ్ ఇది ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి దీనికి ఏమీ వాటర్ అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా ప్లేట్ తీసి, మళ్ళీ నేను కారం వేయడం అవి చూపిలో మిస్ అయింది. జస్ట్ కొద్ది కారం, సాల్ట్ అవన్నీ మీకు టేస్ట్కి తగ్గట్టే. డైలీ ఇలా సింపుల్గా వెజిటేబుల్ కర్రీస్ చేసుకొని దీనిలో మళ్ళీ ఇంత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే అదేమన్నా స్పెషల్ కర్రీ అవుతుందేమో, కానీ ఇలా సింపుల్గా ఎవ్రీడే వండుకుంటే మాత్రం చాలా మంచిది. మా బాబుకి బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఈ రైస్ తినడానికి కూడా ఆయనకి బాధనే, ఏదో ప్రసాదం లాగా 2-3 స్పూన్స్ తిని మిగిలిన నాకు తీసుకొస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.